అదేనండి మన కాట్రవల్లి. పాపం అలీ చాన్నాళ్ళ నుండి ట్రై చేస్తున్నా ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని ఏం చేయాలో తెలియక సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు అదేనండి హీరోయిన్లు అయితే త్వరగా పడిపోతారని ప్రొడ్యూసర్ అవతారం ఎత్తాడు. మరి ప్రొడ్యూసర్ అంటే బరువు బాధ్యతలతో పాటు హీరోయిన్లకి గిఫ్ట్లు కూడా ఇవ్వాలని తెలుసుకుని ప్లీజ్ మీరు మర్చిపోలేంది ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. రియల్లీ? వన్ సెకండ్. దిస్ ఇస్ సారీ అనిల్ అంబానీ నా కోసం స్పెషల్ గా తయారు చేశాడు. మీకోసం త్యాగం చేస్తున్నాను. సార్ త్యాగరాజు. శ్యామ్ సెనగల్. ఫ్యాంటాస్టిక్ సార్. సెల్ ఓకే, మరి బిల్లు నేను కడతాను కదా. యు లైక్ ఇట్? ఎస్ సార్. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు మేడం. నేను ఇక్కడ హీరోయిన్ తో డిస్కస్ చేస్తుంటే డైరెక్టర్ గారు పిలుస్తున్నారంట. ఏంటి నా హీరోయిన్ తిడతాడా? నేను తలుచుకుంటే ఇప్పుడే షూటింగ్. ఏం శ్యామ్ గారు కోపంగా ఉన్నారు? ఏం లేదు సార్, హీరోయిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్టర్ గారు అలా చెప్తే అలా వినాలి అని. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇక్కడ కరెక్ట్ గా హీరోయిన్ లైన్ లోకి వస్తుంది అనే టైంకి డైరెక్టర్ వచ్చి హీరోయిన్ ని తీసుకుని వెళ్ళిపోవడంతో షాక్ అయ్యి ఇలా అయితే వర్కౌట్ కాదు అని ఎలాగైనా ఒక్క అమ్మాయినైనా పడగొట్టాలి అని కాలేజ్ కి వెళ్దామని డిసైడ్ అయిపోయాడు. రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్తే ఎవరూ పడరని కొద్దిగా వెరైటీగా ప్లాన్ చేశాడు మన కాట్రవల్లి. ఏంట్రా ఈ గెటప్? రేబాన్ గ్లాసు, పెప్పే జీన్స్, బ్యాగీ ప్యాంటు, రీబాక్ షూ, టోటల్ రిచ్ గెటప్. ఇంతకీ నీకేమైందిరా? కాల్ జారింది, పెడల్ స్లిప్ అయింది, చైన్ పడిపోయింది. వీడికి మైండ్ పోయింది. సిద్ధుగాని చూసినావరా? చూడా తమ్మి అంతో చెప్పు, ఆడు నా గుండె మీద కొట్టిండు, అన్ని ఖతం చేసేదాకా నిద్రపోనని. చెప్తా. అరే ఆవు ఈ గెటప్ ఏంద్రా? లేటెస్ట్ ఫ్యాషన్, లేటెస్ట్ ఫ్యాషన్. ఏంద్రా ఈడిపి నీ లెక్క లవ్ లో ఉన్నాడు. ఓ అచ్చా, నైస్ గెటప్ రా. కీప్ ఇట్ అప్. చల్ బో. అయితే ఆ గెటప్ చూసి అమ్మాయిలైతే పడలేదు గాని మన కాట్రవల్లి అమాయకత్వాన్ని ఒక అమ్మాయి ఎలా ఉపయోగించుకుందంటే ఏం తీసుకుంటాడు అది? బీరు, రమ్ము, విస్కీ, బ్రాందీ. నాకు అలాంటివి అస్సలు అలవాట్లేదు. నీ గురించి నాకు తెలియదా బంగారు? నువ్వు కనపడవు గాని కేడిఎం బంగారవి. ఓకే ఇకుంటా. హలో, వస్తున్నావా? ఇవాళ కుదరదు, రేపు నైట్ వస్తాను. 10 నిమిషాలే ఉంటాను. 10,000 కన్నా తక్కువ లేదు. డిస్కౌంట్ ఏం లేదా? ఏంటి డిస్కౌంట్? డిస్కౌంట్ కావాలా? ఇలాంటి బేరాలు మా దాంట్లో లేవు. ఏం మాట్లాడాలనుకున్నా మమ్మీతో మాట్లాడు. ఏంటి బంగారం 10 నిమిషాలు అంటున్నావు, 10,000 అంటున్నావు, డిస్కౌంట్ అంటున్నావు? కస్టమర్ కేర్ నుంచి డార్లింగ్. సరే ఏం తీసుకుంటావు? కాఫీ? ఏంటి బుజ్జి, నేను నైట్ వస్తానని అడ్వాన్స్ తీసుకున్నావు, హ్యాండ్ ఇచ్చావే. పద ఇంటికి వెళ్దాం పద. హలో, అంత లేదమ్మా. 2 days ముందు నేను బుక్ చేసుకున్నాను. ముందు మా ఇంటికి వెళ్ళాలి. అంత సీన్ లేదమ్మా. బంగారు ఏంటి ఇల్లు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అంటున్నారు? సారీ, నీకు పరిచయం చేయలేదు కదా. ఈయన మా పెద్ద మావయ్య, ఈయన మా చిన్న మావయ్య. హలో, మీది చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా. అవునవును, ప్రేమించుకుందాన్రా, కలిసి ఉందాన్రా. అర్థమైంది. హమ్ ఆప్కే హై కౌన్ ఫ్యామిలీ అన్నమాట. ఇగో మీరేం టెన్షన్ పడద్దు. 7 to 8 మీరు తీసుకెళ్ళండి, 8 to 9 మీరు తీసుకెళ్ళండి. బాగా చెప్పారా? సరే వెళ్దామా? వెళ్దాం. రావే. పద. అవన్నీ తర్వాత కానీ ముందు రండి. ఏం తీసుకోలేదు, నేను చాలా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాను. మేము ఆటోలో వెళ్తాము. ఆటోలో ఎందుకు? నా కారు ఉంది కదా, తీసుకెళ్ళండి. మరి నా స్కూటీ? స్కూటీయా? నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ స్కూటీ మీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ. పెద్దమాయ మీరు రైట్ లో కూర్చోండి, చిన్నమాయ మీరు లెఫ్ట్ లో కూర్చోండి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. ఇలా తనకున్నవన్నీ ప్రేమ పేరుతో కాజేసింది అని లేట్ గా తెలుసుకున్న మన కాట్రవల్లి కోపంతో ఇంకా అమ్మాయిలతో వర్కౌట్ కాదు అని తన బాధలు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ తో కలిసి బార్ కి వెళ్ళాడు. అయితే బార్ అంటే మనోడు ఒక్కడే కాదు కదా, అసలే ప్రెస్టేషన్ లో ఉన్న మన కాట్రవల్లికి మరొక కాట్రవల్లి తగులుకుంది.
మిస్టర్ డోంట్ డిస్టర్బ్ అదర్ కస్టమర్స్. సారీ చెప్పారాడికి. ఏంటి సారీ? బీ ఇన్ యువర్ లిమిట్స్. మందు కొడితే చాలు మోటార్లు పాడైపోతాయి. బ్లడీ ఫెలోస్. హలో వద్దు. మిస్టర్ మీ పత్తం బాగా చెబుతున్నా. అరే మా సార్ చెబితే పత్తం మార్చుకోవాలి కదండి. వరస్ట్ ఫెలోస్. సారీ సార్. అసలు యూత్ ఏంటండి? నా గ్లాస్ చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చింది నేను. అడి తీసుకెళ్తావేంటి? చికెన్ ఫ్రై కాదు సార్, కుందేలు మాంసం. కుందేలు మాంసమా? కుందేలు మాంసం ఎందాకని అడిగితే లేదన్నా. అదిగా సార్, ఒకే ఒక ప్లేట్ ఉంది, అది వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఆ గొట్టంగా ఆర్డర్ ఇస్తే నేను దాని మీద స్టే ఆర్డర్ ఇస్తున్నాను. ఇదేంట్రా మన వాటి ఇచ్చింది ఆ టిప్పంగా లాగేసుకున్నాడు. సారీ సార్, చెప్పినా వినకుండా లాక్కున్నాడు. మనిషి మంచోడే, తాగితేనే కాస్త అదో టైప్. మేము తాగకుండానే అదో టైప్. ఏంటాడు ఎక్కువ మాట్లాడాడు. నేను చిన్న రాంప్రసాద్ అంటే దాని నుంచి రెచ్చిపోతున్నాడమ్మా. రెచ్చిపోయేది ఏందా? రెచ్చిపోయేది ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. ఏం చేస్తాను? అరే! ఏం చేస్తావు? అదే భయపడతావు. నేనేమన్నా భయపడమన్నా? అయితే ఇప్పుడు ఏమంటావా నువ్వు? పుట్టుకు అని వెళ్ళే పాప బిజ్జుముండని మేము ఆర్డర్ చేసుకుంటే నువ్వు స్టే ఆర్డర్ తీసేసుకున్నావా? నా ఇష్టం. ఎర్రని ఇష్టం. ఎక్కడికి? మా టేబుల్ మీదకి. ఒక్క నిమిషం. ఇప్పుడు తీసుకెళ్ళు లేకెందుకు? ఎప్పుడు చాలా తొందరపడ్డావురా. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ డాక్టర్ దక్షిణామూర్తిని అండర్ ఎస్టిమేట్ చేసుకున్నావు. నాది ఐరన్ బాడీ, నీది తొక్కలో బాడీ. బాడీ ఓన్లీ ఎముకలు, లిటిల్ మాస్టర్. ఏంటి ఒరేసుకున్నావా? ఏంట్రా నీ బిల్డప్? బాడీ చూపిస్తే భయపడేంత బక్కాన్ని అనుకున్నావా? తాకముందు నేను డాక్టర్ని రా, తాగిన తర్వాత ఫైటర్ని. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్. దక్షిణామూర్తి ఎంబీబీఎస్ 2 times failed. అలా దెబ్బలు తిన్న మన కాట్రవెల్లి ఇక అమ్మాయిలు అది ఇది వేస్ట్ అని ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయాడు. కానీ మన ఆలీ బుక్ అవ్వడానికి మరొక మార్గం ప్రేమికుల రూపంలో వచ్చింది. ఏంట్రా పండురా డల్గాను? నా ఫిగర్ ఎవడో బీటే చేస్తున్నాడు రా. ఎవడ్రా వాడు? ఆడే. Diana, I want to talk with you personally. Where are you? Really, I'm waiting for you from past 2 hours. I call you and nobody. Really, Diana, I love you. I'm waiting for you there, but nobody are there. వెరీ బ్యాడ్. No, Diana, I'm not. ఓకే. If you are interested, you can come with me on my bike. Shall we go for disco? స్టూపిడ్. Darling, Diana, darling. And when you see your baby leaving. Oh, shut. తన గర్ల్ ఫ్రెండ్ ముందు తన్ని ఎదవని చేశాడని కోపంతో ఆ అబ్బాయి కాట్రవెల్లిపై ఆ అమ్మాయిపై అనుమానం వచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేసాడు. కానీ అది కాస్త మన కాట్రవెల్లిపై పడి ఎప్పటి నుంచి చేస్తున్నారా కిడ్నాప్లు? ఐఎమ్ నాట్ కిడ్నాపర్. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ సబ్ ఇన్స్పెక్టర్. ఏంట్రా అవుతున్నావు? రై ఈ ఏలు ముద్రలు తీసుకుంటా. ఏంట్రా ఏలు ముద్ర పెట్టమంటే పెడతావు? ఖైదీ సినిమాలో చిరంజీవి అనుకుంటా.
కొట్టుకోండి. అలా పోలీసుల్ని కొట్టి పారిపోయిన కాట్రవెల్లి చాన్నాళ్ల తర్వాత ఒక లేడీ పోలీస్కి దొరికిపోయాడు. దొరికి లేనిపోని కేసులన్నీ నెత్తి మీద వేసుకున్నాడు. పాపం కాట్రవెల్లి. ఏరా నీ చేతిలో మాయాజాలం ఉందా? ఒకప్పుడు ఉండేదండి, మిమ్మల్ని చూడగానే మిస్ అయిపోయింది. ఇప్పుడు చెప్తా. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నేను చేస్తానుగా. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వాడు ఎక్కడున్నాడు? సార్ లోపల ఉన్నాడు సార్. కమ్. సార్, ఈ కాలనీలో 2 నెలల్లో 5 మర్డర్లు జరిగాయి, 6 రేపులు జరిగాయి. ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్? చూడండి, 1 మంత్ లో నేరస్తుల్ని పట్టుకుంటాం. మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం. ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్. ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకొని వీన్నే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి. ఎందుకు సార్? ముందు చెప్పింది చేయండి సార్. ఇంకా లైఫ్ వేస్ట్, అమ్మాయిలు, ఈ జీవితం ఇంకా ఏమీ వద్దు అనుకుని మామూలుగా ఎవ్వరూ చేయలేని ఒక సాహసం చేశాడు మన కాట్రవెల్లి. आ गया हमारा मनाली. ఆంధ్ర వాళ్ళని, టీవీ వాళ్ళని కలిసిన కాట్రవెల్లి తన జీవితాన్ని ఒక సీరియల్ లాగా చెప్పడానికి ఒప్పుకున్నాడు. నెక్స్ట్ టైం చెప్తాను. ఎందుకంటే ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది కదా, అది కూడా 1000 రూపాయలు ఇస్తా. డైలీ సీరియల్ స్కీమ్ కదా. రెడీ గాయ్స్? ఇంకా 1000 రూపాయలు కొంచెం పదండి. ఇది చెప్పడం